మరి మాకెట్లా తెలవాలే? అరే! సినిమా చూడండి. సినిమా రిలీజ్ అయిన దాకా కూడా ఓపిక లేదా? మరి నేను ఇంకోటి అడుగుతున్నా. 'పవన్ కళ్యాణ్‌కి' అడిగితే ఇది కరెక్ట్‌గా తెలుస్తది అనుకుంటున్నా. ఎందుకంటే ఇది విడాకులకు సంబంధించింది గదా! ఆయనకు బాగా తెలుస్తది. 2, 3 అయ్యుంటాయి గదా! బాగా తెలుస్తది. ఆయన్ని అడిగితే తొందరగా వస్తది దీనికి జవాబు. నమస్తే. ఏదైతే 'ఇడుపు కాగితం' మూవీకి సంబంధించి కూడా ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్న విధానాలు గావచ్చు, ఇవన్నీ కొంచెం కాంట్రోవర్సీ‌గా మారినాయి. ముఖ్యంగా తెలంగాణని హేళన చేసే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వస్ సుజాత గారు మనతోన్నారు. అక్క చెప్పండి. ఈ పవన్ కళ్యాణ్ అంటే అదయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాళ్ళు 24 గంటలేమో టార్గెట్ జేసిర్రు హ్మ్. తెలంగాణకి. అంటే వాళ్ళేదన్నా ఎన్నికలలో పోటీ జేయాలంటే ప్రశాంతంగొచ్చో, లేకపోతే తెలంగాణ అభిమానాన్ని చూరగొనో, లేకపోతే తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని గౌరవించో ఏదన్నా ఒకటి జేసి ఇక్కడొచ్చి ప్రచారాలు జేసుకునుంటే బావుండే. వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, అక్కడున్నటువంటి ఆంధ్ర వాళ్ళందరూ గూడా తెలంగాణ మీద ఒక టార్గెట్ జేసినట్టే గనబడుతుంది. ఇన్ని రోజులు 10 ఏండ్లయిండే. తెలంగాణ విడిపోయి 10, 12 సంవత్సరాలయితుంది. కానీ ఎప్పుడూ లేనటువంటి విధంగా తెలంగాణని ఎందుకు టార్గెట్ చేస్తుండ్రు? ఓసారేమో మా రాయలసీమల అరటి మొక్కలన్నీ దిష్టి తగిలి ఎండిపోయినాయంటారు. ఓసారేమో నీ అబ్బ సొమ్మా అని అడిగిరి. మీ అబ్బ జాగిరా తెలంగాణ అని అడిగిరి. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీకు రాయలసీమ ఉంది. కర్నూల్‌లో ఒక యాస ఉంటది. రాయలసీమ హ్మ్. అటు పోతే ఇంకో యాస ఉంటది. విజయవాడలో ఒక రకమైన యాస ఉంటది. హ్మ్. ఇంకా కాకినాడ సైడ్ పోతే ఇంకో యాస ఉంటది. అవును. యాండే అచ్చారా అండి అని అంటారు. మేము గూడా ఎక్కిరించాలా అట్లనే? హ్మ్. మరి మీరింత పొడుగు రాగాలు తీసి మాట్లాడతారు. మేమేం హ్మ్. ఎక్కిరియాలి? ఎక్కిరియొద్దు. అది ఎవ్వరికైనా ఎవరి ఆహ్, హ్మ్, అంటే ఎవరి స్థానం వాళ్ళది. ఎవరికున్న ఆ సిట్యుయేషన్ అక్కడున్నటువంటి యాస, భాష వాళ్ళ సొంతం అది. హ్మ్. దాన్ని మనం ఎక్కిరించే విధంగా మామూలుగా ఎవరన్నా కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకునే మాటలు వేరే. కానీ ఈ విధమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి యాస, భాష మీద వక్రీకరించి అంటే వెక్కిరించడం వేరే. తెలుగులో తీస్తారా అంటే మన లాంగ్వేజ్ ఏంటి మరి? ఆ హ్మ్. హ్మ్. మూవీని అట్లా గాదు. ఇంకా దాన్ని ఇంకోటి గూడా అన్నారనుకుంటాను నేను. దీన్ని వాళ్ళ ఆంధ్రాలో ఏమన్నా మార్చి పెడతారా అన్నట్లా గూడా హ్మ్. విన్నాం మనం. గదే. అంటే ఇన్ని రోజులు తెలంగాణలో ఉన్నటువంటి ఎన్నో భాషలు, ఎన్నో యాసల్ని అంగీకరించిర్రు, చూసిండ్రు. కోట్లాది మంది దాన్ని ఆదరించిర్రు. ఆస్కార్ అవార్డ్ దాకా పోయినాయి మన తెలంగాణ మూవీస్. 'పుష్పమూలి' ఆ! ఆ! మరి అన్నీ హ్మ్. పోయినాయే. మరి అట్లాంటి దాన్ని ఆదరించి ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత తెలంగాణ యాసని మీరు మావిడాకులని తీసిర్రు. మావిడాకులంటే ఏంటిది? హ్మ్. మేమేమో ఇంటికి గట్టుకునే తోరణం అనుకుంటాం. మీరేమో మా విడాకులు అంటేనేమో విడాకులు అని అన్నారు దానికి సినిమా. సినిమా చూసిన దాకా తెలవలేదు మాకు మా విడాకులు అంటే మా విడాకులని. హ్మ్. మరి మాకెట్లా తెలవాలే? హ్మ్. అరే! సినిమా చూడండి. సినిమా రిలీజ్ అయిన దాకా కూడా ఓపిక లేదా? మరి నేను ఇంకోటి అడుగుతున్నా. 'పవన్ కళ్యాణ్‌కి' అడిగితే ఇది కరెక్ట్‌గా తెలుస్తది అనుకుంటున్నా. ఎందుకంటే ఇది విడాకులకు సంబంధించింది గదా! ఆయనకు బాగా తెలుస్తది. 2, 3 అయ్యుంటాయి గదా! బాగా తెలుస్తది. ఆయన్ని అడిగితే తొందరగా వస్తది దీనికి జవాబు. హ్మ్. అంటే నేను అనాలని గాదు, ఎవరినో వెక్కిరించాలని గాదు, ఎవరినో వ్యంగ్యంగా మాట్లాడాలని గాదు. కానీ మా మా ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతినే విధంగా, మా భాషని వక్రీకరించే విధంగా మీరు మాట్లాడినప్పుడు డెఫినిట్‌గా దానికి ఏదో ఒక ఉదాహరణ తీసుకొని మేము గూడా చెప్పాల్సొస్తది. హ్మ్. మాకవసరం లేదు. అందరం గూడా సోదర భావంతోని కలిసుందాం అనుకున్నాం. ఇక్కడున్న వాళ్ళకి మేము ఏ ఇబ్బందులు కలిగించడం లేదు. స్వేచ్ఛగా బతుకుతుర్రు, స్వతంత్రంగా బతుకుతున్నారు. ఇక్కడున్నటువంటి అన్ని విధాల పథకాలను గూడా ఇక్కడ వాళ్ళ రేషన్ కార్డులున్న మా ప్ర మా వాళ్ళకిక్కడ ఐడెంటిటీ ఉన్నా గూడా అన్నీ మేము ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ గూడా వాళ్ళకిక్కడున్నోళ్ళకి సెటిలర్స్‌కి ఇస్తున్నాం. బతకడానికొచ్చిన వాళ్ళకిస్తున్నాం. కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్ జేసుకుంటుర్రు. వ్యాపారాలు చేసేవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటుర్రు. బిల్డర్స్ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు అన్నీ చేస్తున్నారు. మేము ఎవరికీ ఏ స్వేచ్ఛకి ఇబ్బంది కలిగించట్లేదు. ఏ స్వేచ్ఛని దెబ్బతీయట్లేదు. కానీ అలాంటిది మా మీద ఎందుకు టార్గెట్ చేషిర్రు? హ్మ్. మేమేం ఆంధ్ర మీద పడి మేమేమి ఏడుస్తలేము. ఆంధ్ర మీద పడి మేమేం మాట్లాడతలేము. అక్కడున్న ప్రజలతోని మాకేం ఇబ్బందులు లేవు. ఇట్లా మాట్లాడేటటువంటి కొంతమంది వెటకారులకి నేను మాట్లాడుతున్నా ఇవన్నీ. హ్మ్. అందరి మీద మాకెలాంటి కోపం లేదు. ఎవరి జాగాలో వాళ్ళుంటారు. ఎవరి పనులల్లో వాళ్ళు నిమగ్నం అయ్యుంటారు. ఇట్లా ప్రత్యేకంగా మాట్లాడి, ప్రత్యేకంగా టార్గెట్ జేసే వాళ్ళ గురించే నేను ఉద్దేశించి మాట్లాడుతున్నా తప్పించి, హ్మ్. ఇలాంటోళ్ళ గురించి ఇంకొకసారి ఇది హ్మ్. ఇప్పుడు మూడోసారైంది. మూడోసారైంది. ప్రతిసారి మా తెలంగాణను ఉద్దేశించో, మా తెలంగాణ యాస, భాష, మా తీరు, మా కట్టు, బొట్టుని గాని ఎవరైనా ఈ విధమైనటువంటి వ్యంగ్యమైన పదాలతోని మీరు మాట్లాడితే గనక నెక్స్ట్ టైమ్ మాత్రం డెఫినిట్‌గా మీ మీద కేసులు మాత్రం పెడతామని చెప్తున్నాం ఈ విధంగా. ఎట్లక్క కావాలని టార్గెట్ జేస్తున్నారా? కుట్రపూరితంగానా? నేను ఏంది అసలిది? అడగకముందే చెప్పినా గదా! హ్మ్. నేను. ఎందుకో మా మీద టార్గెట్ జేస్తున్నారు మాకర్థం గావట్లేదు. హ్మ్. అంటే తెలంగాణ బాగుపడిపోతుంది. తెలంగాణ, హైదరాబాద్ సుభిక్షంగా ఉంది. హ్మ్. తెలంగాణ ప్రజలందరూ గూడా అన్నీ తెలంగాణలో మాది ఇది తెలంగాణ అనుకునే సమయం వచ్చింది గాబట్టి, అందరూ గూడా ప్రజాపాలనలో హ్యాపీగా ఉన్నందుకు వాళ్ళు ఓర్చుకోలేకపోతుండ్ర.
తట్టుకోలేకపోతున్నారా? ఎందుకు ఈ టార్గెటో నాకర్థం గావట్లేదు. మీ రాష్ట్రంలో మీ ప్రభుత్వాలతోని మీరేమన్నా చేయించుకునేదుంటే చేయించుకోండి. మా ప్రభుత్వం ఇక్కడ మా ప్రజాపాలన నడుస్తుంది. మహిళలకు గౌరవిస్తుంది. అన్ని వర్గాల ప్రజల్ని గౌరవిస్తుంది. అదేమన్నా తట్టుకోలేక ఆ కడుపులో కడుపు నొప్పికి కక్కి బయటికొస్తుందో ఏందో నాకు తెలుస్తలేదు గానీ, కక్కేదుంటే మీకు వాష్ బేసిన్‌లున్నాయి ఎళ్లి కక్కండి. కానీ ఇది మా తెలంగాణ మీద అక్కస్తు తీర్చుకుందామనే మాటలు గనక మీరు మాట్లాడితే ఇంకోసారి మర్యాద దక్కదని అంటే చెప్తున్నాను ఎన్ని నేను. సంవత్సరాల నుంచి లేదు ఈ కొట్లాటలు పంచాయతీలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ నడుస్తున్నాయి. ఎందుకంటే శిష్యుడు ఇది ఇక్కడ ఉన్నాడు కొట్లాటలు కాబట్టి కాదు అంటున్నారు. వ్యంగ్యంగా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గాదు. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకెవరికన్నా ఉండింటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ జేయమను. మేము దానికి జవాబులు జెప్తాం. కానీ మీరు ఎవరో ప్రతిపక్షాలోళ్ళు మాట్లాడి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయితున్నాయి ఇట్లా ఏమన్నా మీరే కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారా వాళ్ళతోని? అది గూడా మీ లోపలేమన్నా కుట్రపూరితమైనటువంటి రాజకీయ దుర్బుద్ధేమన్నా ఉండింటే వాళ్ళతోనేమన్నా మాట్లాడిస్తున్నారేమో అట్లనన్నా జెప్పాలి మరి. ఆడ కొంతమంది మీ స్నేహితులుగా ఉన్నటువంటి రెడ్ కార్పెట్ ఏసి గతంలో మీరు పిలుచుకొనొచ్చినటువంటి వాళ్ళెవరైనా ఉండి, వాళ్ళతోని మీరేదన్నా తెలంగాణలో ఇంకోటేమన్నా జేస్తున్నారా? ఏమన్నా అట్లాంటివేమన్నా చెప్తే బావుంటది మరి. ఇప్పుడు మేము ప్రజాపాలనలో సంతోషంగా ఉన్నాం గాబట్టి తట్టుకోలేక మీరు గనక మీకేమి దొరుకుతలేవని వాళ్ళతోనేమన్నా జేపిస్తున్నారా? మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు వాళ్ళని తిట్టండి ఇంకా గావాలనంటే. ఎందుకు మా భాషని ఇంకా సినిమా ఇప్పుడు టైటిల్ రిలీజ్ కాంగానే ఎందుకు మా తెలంగాణ మీద పడుతుందని ఇది యావత్ తెలంగాణ 4,00,00,000 మందికి అవమానం ఇది. ఏదో రాజకీయ పార్టీకో, రాజకీయ నాయకులకో జరిగినటువంటి అవమానం గాదిది. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనంటే మీరు టార్గెట్ చేస్తున్నట్టే ఆ మాటలతోని, ఉద్దేశంతోని. ఇప్పుడు నువ్వు ఇందాక అడిగినావు నువ్వు. నేనేమి మా నాయకుల గురించో, మా మా తెలంగాణ రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడలేదు గదా! మరి ఇప్పుడు వాళ్ళు మా గురించి మాట్లాడుతున్నారు అంటే డెఫినిట్‌గా మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మీరే ఏమన్నా అక్కడి నుంచి ఉసిగొల్పి మాట్లాడిస్తున్నారేమో మరి. అది గూడా చూసుకోవాలి మేము మరి రాబోయే కాలంలో. ఎట్లగా మరి మీరు కోటీశ్వరులను మహిళలను కోటీశ్వరులను చేస్తున్నా అని చెప్పేసి మీరంటున్నారు. హ్మ్. సో, మహిళలకి కేటీఆరా? కేటీఆర్ రూ. ఆయననేమో 1,50,000 ఇచ్చినట్లయితే హ్మ్. చూపిస్తే రాజకీయ రాజ సన్యాసం పుచ్చుకుంటాడట. తీసుకుంటారు. నేనంటున్నా రాజకీయ సన్యాసం గాదు. నువ్వు గుండు చేసుకొని నెత్తి మీద ఎంట్రుకలన్నీ గుండు చేసుకొని గాడిద మీద ఊరేగితే బావుంటదని నేనంటున్నా. ఎందుకంటున్నా ఈ మాట అంటే ప్రతిసారి ఛాలెంజ్‌లు చేస్తావు, ఓడిపోతావు. మేమేమైనా ఇచ్చినామని నేనన్నా చెప్పినామా? 2,500 ఇచ్చినామని మేము చెప్పినామా? నీలాగా ఇంటికో ఉద్యోగం అని అబద్ధం చెప్పకపోతివి. నీలాగా నిరుద్యోగ భృతి అని చెప్పకపోతివి. నీలాగా 3 ఎకరాల భూమి దళితునికి అనకపోతిమి. దళితునికి 10,00,000 ప్రతి దళితునికి 10,00,000 అని మేము చెప్పకపోతిమి. ఇస్తా అన్నాం. నువ్వు చేసిన దరిద్రానికే ఈరోజు తెలంగాణ ఇంత అప్పుల పాలై కూసుంది గదా! అంటే అప్పు ఈ చేసినాం, అప్పుల డెవలప్‌మెంట్ చేసినాం నీ కనిపిస్తలేదు బొంద చేసినావు నీ అంటున్నారు. డెవలప్‌మెంట్ అయితే మరి ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇయ్యలేదు? ఈయన బయటొచ్చి ఇంటికో ఉద్యోగం అంటాడు. అసెంబ్లీలో కూర్చొని అది అయ్యే పనేనా? సాధ్యమయ్యే పనేనా అంట. బయట వచ్చేమో 3 ఎకరాల భూమి ఇస్తా అంటాడు. అసెంబ్లీలో కూర్చొనేమో 3 ఎకరాల జాగా ఉన్నదా? అంత ఇచ్చేటంత ఉన్నదా? భూమి విస్తరణ ఇంతుందా? అని అడుగుతాడు. బయటనేమో ఒక మాట, అసెంబ్లీలో ఇంకో మాట. మేము అసెంబ్లీలో అదే చెప్తాం. బయట కూడా అదే చెప్తాం. అవును బరాబర్ ఇస్తామన్నాం. ఇస్తాం మేము. ఇచ్చి తీరుతాం మేము. ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇస్తాము? ఈ వసతులన్నీ కొన్ని ఒకటి రోజువారీగా జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ ఏవేవి ఇంపార్టెంట్ అవన్నీ చేస్తున్నాం. మొన్ననే అనౌన్స్ చేసినాం. రూ. 4,000 పెన్షన్ పెంచుతామన్నాం. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, ఒంటరి మహిళలకి వీళ్ళందరికీ గూడా ఆ పెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ నీడ్. ఈ 2,500 కొంచెం అన్‌ఇంపార్టెంట్. కానీ అవి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ కావాల్సినయి. కాబట్టి దాన్ని గూడా కొత్తగా మరి మేమిచ్చిన దాంట్లో వాగ్దానాల్లో అదొకటి పార్ట్ కాబట్టి మొన్ననే అనౌన్స్ చేసినాం. దానికి అంటే గూడా ఇస్తామన్నాం. ఇవన్నీ ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో పెట్టడానికే భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా అంటుర్రు మరి. బావుంది. హామీలు నేను చక్కగా లేవని ఎలక్షన్స్ పెడతలేరు వాళ్ళు అంటుర్రు. చెప్పే ఆళ్ళు చెప్పేదానికి వాళ్ళు జుబ్లీహిల్స్ ఎలక్షన్‌లో గూడా అట్లనే పిచ్చి వాగుడు వాగిండ్రు. ఏమైంది కాంగ్రెస్ చిట్టా ఇప్తాం, 6 గ్యారంటీల గురించి చెప్తామని ఎగరేసుకొని, కాలరేసుకొని, కండువా పట్టుకొని, తిప్పి డిస్కో డాన్సులన్నీ జేసిన కేటీఆర్‌ని అన్నీ జూసినాం. బోల్ర బొక్కల పడ్డ కేటీఆర్‌ని అన్నీ జూసినాం. ఏమైందో జూసినాం. బై ఎలక్షన్ కంటోన్మెంట్ జూసినాం. బై ఎలక్షన్ జుబ్లీహిల్స్ జూసినాం. ఇప్పుడు రాబోయేది మున్సిపాలిటీ గూడా జూస్తాం. అన్నీ జూస్తాం. అన్నీ వాళ్ళింకా ఇంకో వింతేందంటే 2.5 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలలో వాళ్ళే గెలుస్తారని వాళ్ళకు ఎగ్జిట్ పోల్ అది ఏమంటారు సర్వేలొచ్చినాయంట వాళ్ళకి. ఎట్లా సర్వేలొస్తాయయ్యా బాబు! 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికలకి ఇప్పుడే ఉంటారో, ఊడతారో మీ నాయన ఇంకా బయటకొస్తాడో రాడో తెలవది. నిన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని నువ్వు చెప్పుకుంటున్నావు. ఏం చెప్పుకుంటున్నావో అని తెలుస్తలే. 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల గురించి ఇప్పుడే సర్వే పోల్‌లన్నీ వాళ్ళకొచ్చినాయంట. ఎట్లా వస్తాయి అంటే అది టీ న్యూస్ సర్వే పోలు, లేకపోతే గుమాస్తా తెలంగాణ సర్వే పోల్ గివే గదా వచ్చేటివి. అవెప్పటికొస్తాయి 360 రోజులొస్తాయి, 5 ఏండ్లు గూడా ఒస్తాయి. దానిదేమున్నది? దాన్ని మీరు బయటికొచ్చి చెప్పుకోవడం ఏంది? ఏమన్నా మీ పేపరు, మీ టీవీ చెప్తే అవన్నీ బయటికయిపోతాయా? కాదు గదా! పబ్లిక్ లోపల మీ గుడ్ విల్ ఎంతున్నది? మీరే చెప్పుకున్నారు గదా! మీరు ఎస్ఐఆర్ మీటింగ్‌లు పెట్టినప్పుడు మీ వాడెవడు 'బాల్క సుమన్' గాడు మాట్లాడు. "ఏందిరా భయ్ మేము రైతుల ధర్నా చేద్దాం అంటే 5 మంది రైతులొస్తలేరు. మీరు ఆడ బోయి సింగరేణి ఆఫీస్ తగలబెట్టండి. ఆడ రైల్వే ఆఫీస్‌ని
రైల్వే పట్టాలు కోసేయండి. కేసులైతే బరాబర్ మంచిదే అని హ్మ్. జెప్పిండ్రు. మరి మీ దగ్గర రైతులోకి రాకపోయిరి? మీరు మళ్ళా కార్యకర్తల మీటింగ్‌లలో కూర్చుంటే నిన్న కేటీఆర్ అంతర్గతంగా జరిగిన ఒక వీడియో బయటికొచ్చింది గదా! మీరు చూషిర్రు గదా! కేటీఆర్ మాట్లాడుతుంటే అందరూ ఆ హాల్ అంతా ఖాళీ చేసి ఎళ్ళిపోయారు. మరి మీకు కనీసం కార్యకర్తలు డేకుతలేరు. మీరు ఏడన్నా ధర్నాలు చేద్దామంటే హ్మ్. అంటే రైతులొస్తలేరు. ఇవన్నీ సుభిక్షంగా ఉంటేనే వస్తారు కదా! మేము హ్మ్. ధర్నాలు చేస్తే లక్షల మంది వస్తుండ్రప్పుడు. హ్మ్. మేము ధర్నాలు చేస్తే లక్షల మంది ఉరుకొస్తుర్రు. అంటే అప్పుడు నీడుండే. అప్పుడు తప్పు జరుగుతుంది. కాబట్టి ప్రశ్నించడానికి ప్రజలొచ్చిర్రు. ఈరోజు మీరు పిలిచిన రైతులే రాకొచ్చిండ్రు. హ్మ్. 5 మంది రైతులు, 65 మంది కార్యకర్తలుంటే గూడా టీఆర్ఎస్ కార్యకర్తలు మేమే ఉంటున్నాం 60 మంది అని వాళ్ళే చెప్పుకుండ్రి. హ్మ్. మరి ఇంకేం చెప్పాలి? మీకు ప్రజలు దగ్గర రానిస్తలేరు. కార్యకర్తలు పట్టించుకుంటలేరు. మళ్ళా ఇంకో మాట అన్నాడు కేటీఆర్. దళిత్ ద ద అది ఏమంటారది? కళ్యాణ లక్ష్మి, ఇంకోటి రైతు బంధు ఇవన్నీ గూడా డైరెక్ట్ ఆన్‌లైన్‌లోకే బోతాయి. కార్యకర్తలంతా మాకేంది అని అడుగుతున్నారు. అంటే మేము ఈసారి వచ్చినప్పుడు అట్లా చెయ్యము అన్నాడు. అంటే ఎట్లా చేస్తావు? పైసలిచ్చి వాళ్ళకు ఓ 30% 40% మీ హ్మ్. కార్యకర్తలకు తినబెట్టమని జెప్తావా? హ్మ్. ఇగో గిదే ఉంది. నీ కార్యకర్తలు డేకకపోయిర్రు, ఈ సామాన్య ప్రజలు డేకపోయిర్రు, రైతులు పట్టించుకోకపోయిర్రు. అసలు ఎవ్వరు గూడా బయటకి పోతే మీకు విలువనే లేకపాయె. హ్మ్. మీ కార్యకర్తలకు కమిషన్‌లిస్తున్నా అని ఓపెన్‌గా చెప్పేసినావు నువ్వది. హ్మ్. చెప్పకనే. హ్మ్. ఇంకేంది ఈసారి అట్లా జరగదు అంటే నెక్స్ట్ టైమ్ హ్మ్. ఆన్‌లైన్ గాదు క్యాష్ ఇస్తా సభ ఆళ్ళకెళ్ళి మీరు సభలు పెట్టినా గూడా కార్యకర్తలను అడ్డుకుంటారు పోలీసోళ్ళు. నెక్స్ట్ 2028లో మిత్తితో సహా పోలీసోళ్ళకి అంతా ఇగో మీడియా వాళ్ళకి ఇదైనట్టు. కాపీ పేస్ట్ ఎమ్మెల్యే సిరిసిల్లకు బోయి జూడండి. హ్మ్. నేను గాదు నిన్న ఒకళ్ళు సిరిసిల్ల నుంచి నాకు ఫోను జేసి జనరల్‌గా మీలాంటి జర్నలిస్ట్ ఒకళ్ళు నాకు ఫోను జేసిర్రు. అక్కడ ఫోను జేసి చెప్పిండ్రు. అక్కడ జరిగిన వాతావరణం గురించి చెప్పిర్రు. వాళ్ళు ఆనంద బాష్పాలంట. అక్కడ ఇందిరమ్మ ఇండ్లిస్తే. సిరిసిల్లాల. సిరిసిల్లాల ఆనంద బాష్పాలతోని వాళ్ళు ఎంతో ఆనందంతోనున్నారంట. మరి నువ్వు 15 సంవత్సరాలు ఇప్పటికి పూర్తయితాయి నువ్వు ఎమ్మెల్యేగా అయి. 15 ఏళ్లలో నువ్వు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇయ్యకపోతివి. కనీసం అల్లుడొస్తే ఏడ పండుకోవాలి, కొడుకో బె బె కోడలొస్తే ఏడ ఉండాలి అని కొడుకు, కోడలికో రూమ్ కావాలని జెప్పి కథలు జెప్పినవు. మేకేడ కట్టేసుకోవాలి, కోడేడ బెట్టుకోవాలి అని అన్నావు. ఇన్ని మాట్లాడి కనీసం మీ సిరిసిల్లోల డబుల్ బెడ్‌రూమ్‌లు ఇచ్చినవు. ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వాళ్ళెందుకు ఆనందంగా ఉన్నారు చెప్పు? నీ సొంత నియోజకవర్గంలోనే నీకు దిక్కు లేదు. నువ్వు కనీసం ప్రజలకు సౌకర్యాలు అందించలేదు. అక్కడున్న పేద ప్రజల్ని పట్టించుకోలేదు. నువ్వు రాష్ట్రం మొత్తం ఎళ్తావంట, రాష్ట్రం మొత్తం తిరుగుతావంట, పాదయాత్రలు జేస్తావంట. నేను పాదయాత్రలు గాదు, మోకాళ్ళ యాత్ర గూడా చెయ్యి. తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో హ్మ్. లేరు. ఆల్రెడీ 10 ఏళ్ళు బొందబెట్టినావు తెలంగాణకి. మళ్ళా ఇప్పుడే కొత్తగా తెలంగాణ చేసుకునే పరిస్థితికొచ్చింది. మేమేమో 17,000 మిగులు బడ్జెట్, 72,000 అప్పుతోని 65 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం మొత్తం కలిపి చేసినటువంటి అప్పు 65 ఏళ్లలో 72,000 అయితే నువ్వు, నీ అయ్య, నీ బావ, మీ చెల్లెలు అందరూ కలిసి చేసినటువంటి అప్పు 8,500,00,000 అభివృద్ధి అంటున్నావు. ఏం చేసినావు? హ్మ్. కాళేశ్వరంలో తీసుకుపోయి 1,00,000 కోట్లు పోసినావు. హ్మ్. మిషన్ భగీరథ మీద వేల కోట్లు పోసినావు. నువ్వు వాడు ఒకడు చెట్లు నాటుతుండే గదా! వాడు సంతోష్ రావు గాడు. వాడు కోట్లాది రూపాయలు తినేసిండు. గొర్రెలు, మేకలు అని జెప్పేసి ఈయన శ్రీనివాస్ యాదవ్ ఆయన ముంచిండు. లిక్కర్‌ల ఆ సీను గౌడు ముంచిండు. అందరూ ముంచి, 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 ముంచి తెలంగాణను సర్వనాశనం జేసిపోయినోళ్ళు మళ్ళొచ్చి ఏం మింగదేస్తామంటుండ్రు? హ్మ్. చెప్పండి. ఇంకా మిగిలిన భూములు నువ్వు ధరణిది హ్మ్. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలని బినామీల పేర్ల మార్చిండ్రో మీరు జూడండి. హ్మ్. ఆ! కుంటలకు, గుడ్డలకు అది అదేమంటారు కొండలకు, గుట్టలకు, రోడ్లకు గూడా రైతు బందేసుకుంట్రి. ఔటర్ రింగ్ రోడ్ అమ్మి రైతు ఆహ్, రై రైతు చేసిన అప్పు తీర్చడానికి 7,000,00,00,000 30,000,00,00,000ది 2030 40 వరకు అమ్ముకొని తిన్నావు నువ్వు. మేమేసిన రింగ్ రోడ్‌ని నువ్వు అమ్ముకుంటివి. ఏం జేసినావు నువ్వు అభివృద్ధి అంటే జెప్పు నాకు? హ్మ్. ఏం మిగిల్చినావు తెలంగాణలో? ఏడ నుంచి ఒక్క రూపాయి వచ్చేటట్టున్నది? హ్మ్. వడ్డీలు 12% వడ్డీలు తెస్తివి. హ్మ్. ఏం చేసినావు? ఇంకా ఏం చేసినావు? రేవంత్ అన్న పోయి మొన్న 7.8%కో ఏమో దాని వడ్డీని మార్చుకొనొచ్చిండు. అంతంత వడ్డీకి అన్ని వేల కోట్ల రూపాయలు, హ్మ్. అన్ని లక్షల హ్మ్. కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి కడతది ప్రభుత్వం? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 4,00,000 కోట్లు వడ్డీలకే సరిపోయినాయి. హ్మ్. మళ్ళా మేము అప్పు చేసిన 4,00,000 కోట్లు అంటే నువ్వు చేసిన దరిద్రం అప్పుకే మేము 4,00,000 కోట్లు మరి ఈడ లేకపాయె. 18,000 కోట్లు నెలకొస్తాయి ఆదాయం ప్రభుత్వానికి. ఆ 18,000 కోట్లలో నుంచి 6,000 కోట్లు వడ్డీలకే పోబట్టే. ఇతరత్రా ఎక్కడైనా కార్పొరేషన్‌లలో ఏడన్నా నిధులున్నాయంటే అన్నిట్లో కలిసి సవరించుకొని పోయి అన్నిట్లో అప్పుల పాలు చేసి పెడితివి. ఏడ్నుంచొస్తది ప్రభుత్వ ఖజానాకి డబ్బులు చెప్పు? ఇప్పుడు మేమిచ్చిన సంక్షేమ పథకాలకు పెట్టాలనా? లేకపోతే ప్రభుత్వాన్ని నడిపియాలనా? ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యాలనా? కొత్త సంక్షేమ పథకాలు తీసుకురావాలనా? లేదా ప్రభుత్వాన్ని జీతభత్యాలతోని అందరితో అన్ని విధాలా నడపాలి. ఏడికెళ్ళి నడుపుతారు 18,000 కోట్లలో? హ్మ్. చెప్పు నెల నెలకొచ్చే ఆదాయం? హ్మ్. ఏ ఒక్క రూపాయి రాకుండా చేసి పెట్టినావు కదా తెలంగాణ మీద. హ్మ్. మరి 8,500,00,000 కోట్లు తెలంగాణ మీద ఊడ్చుకొని, అన్ని ఊడ్చుకొని, ధరణిలో ఊడ్చుకొని, అన్ని కార్పొరేషన్‌లలో ఊడ్చుకొని, అన్ని రకాల అప్పులు చేసి పెడితే, ఆ అప్పును కట్టడానికి మళ్ళా అప్పు తేవాల్సొస్తుంది. ఎన్ని లక్షల కోట్ల అప్పు చేయదు. అసలు తీరుస్తున్నాం, వడ్డీ తీరుస్తున్నాం. ఆ 4,00,000 కోట్లు మీ బొందకు పెట్టినాయి మీరు చేసుకున్న పైసలకే.
అప్పు చేసినోటికి. తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు. 8,00,000 కోట్లు అప్పు చేస్తే తెలంగాణలో ఇప్పుడు ఏ పేదోడు కూడా కిరాయి ఇంట్లో ఉండొద్దు. అందరికి ఇండ్లు ఇయ్యాలి. ఎవరికిచ్చినవు? 30,000 ఇండ్లు కూడా పూర్తి చేయలేవు. ఎంతో మంది చూపిస్తున్నారు. ధరణిలో ఇచ్చిన అది ఏమంటారు అది డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు చూపిస్తున్నారు. పందులు కుక్కలు తిరుగులాడుతున్నాయి. ఆళ్ళు స్లాబ్‌లేస్తే ఇట్లా పట్టుకొని పిల్లర్లకు ఊపితే ఊగుతున్నాయి అవి. అట్లా చేసి పెట్టిండ్రు తెలంగాణని దరిద్ర ఆ రోజేమో ధనిక రాష్ట్రం చేస్తే ఈరోజు దరిద్ర రాష్ట్రం చేసేసినావు నువ్వు. అయినా మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటి ఈరోజు నేను చెప్తున్నా. నువ్వు ఆ రోజు వరేస్తే ఉరి అన్నావు. ఈరోజు అదే వరేసిన పంటని ఈరోజు మేము కొని 3.5 కోట్ల మందికి ఈరోజు మేము సన్నబియ్యం అన్నం పెడుతున్నాం. నీకు శాతనైందా ఏ రోజన్నా ఈ పని చేయని? ఈరోజు 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లని ఇచ్చినారు. నీకు శాతనైందా 10 ఏండ్లలో ఇచ్చినావు నువ్వు? మేమేమేం చేస్తలేం. ఈరోజు 10,000 కోట్ల రూపాయల ఆదాయంలోకి ఆర్టీసీని తీసుకొనొచ్చినాం మేము. ఆర్టీసీ 50 మంది ఉద్యోగస్తుల్ని చంపిన దరిద్రం చరిత్ర మీది. ఇంటర్ విద్యార్థులను చంపిన దరిద్రం చరిత్ర మీది. ఈరోజు ఆర్టీసీని విలీనం చేసినాం మేము. ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కడుతున్నాం. గురుకుల విద్యాలయాల పేరిట అన్ని అద్దె భవనాలను పెట్టినాం. ఈ మీ టీఆర్ఎస్ భవనాలను మాత్రం రాష్ట్రం మొత్తం 119 నియోజకవర్గాలలో సొంత భవనాలను కట్టుకున్నాం. గురుకుల పాఠశాలలన్నీ అద్దె భవనాలలో పెట్టినాం. ఈరోజు అద్దె భవనాలకు అద్దెలు కట్టలేక వచ్చిన టీచర్ 15 మందికి ఒక టీచర్. ఎంత పరిస్థితి ఉంది? ఏ విధంగా సర్వనాశనం చేసినామంటే ఎక్కడ కోలుకోలేని పరిస్థితి చేసినాం. ఒక్కొక్కటి ట్రాక్ మీద తీసుకొనొచ్చి నువ్వు చేసిన సర్వనాశనంకి 100 సంవత్సరాలు ఎనిక్కిపోయింది తెలంగాణ. దాన్ని ఈరోజు ట్రాక్ మీద తీసుకొనొస్తుంది మా ప్రభుత్వం. రోడ్లేపిస్తివా? లేకపోతే నీళ్లు మంచిగిస్తివా? లేదా పేదోనికి ఇల్లిస్తివా? లేకపోతే పేదోనికి మంచి అన్నం పెడతివా? లేకపోతే ఇంకోటేమన్నా కొత్తగా ఏదన్నా ప్రాజెక్టులు తీసుకొనొస్తివా? మేము కట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 1956లో అప్పుడెప్పుడో కట్టిన ప్రాజెక్ట్ ఇప్పటి వరకు దాని కనీసం సున్నం కూడా జరిగిపోలేదు. శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినాం మేము. మరి ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. ఏమైనా కూలిపోయినాయా ఇట్లా? చెప్పు నాకు. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యింది అది. కాళేశ్వరం పట్టుకొని ఎప్పుడు 1,00,000 కోట్లమ్మా. నేనేం చెప్తున్నా, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా. లేకపోతే నాకేం అవసరం? దరిద్రం అంతా తెలంగాణ మీద పోసిండు కదా. అది 1,20,000 కోట్ల రూపాయలు. దానికి వడ్డెంత కట్టాలి చెప్పు నాకు. అది ఇప్పుడు ఏమైనా చుక్క నీరు పనికొస్తుందా? అదైతే పూర్తిగా బుడిదెల పోసిందే కదా. 1,20,000 కోట్ల రూపాయలు ఎవరికొచ్చింది లాభం? ఎవరు తిన్నది అది చెప్పు నాకు. ఏం నీ ఇంట్లోకెళ్ళి పెడతావా? కేసీఆర్ ఇంట్లో ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొని వచ్చి అప్పులు తీరిస్తే తెలుస్తుంది ఏ విధంగా బొక్క పెట్టినావు. నువ్వు ధరణి పేరు మీద భూముల్ని మొత్తం తీసుకొని పోయి ఎవరెవరి పేరు మీద ఒక 100 సంవత్సరాల కింద ఉన్న భూముల్ని కూడా మార్చేసి మీరు ధరణి పేరు మీద ఏమేం చేసారో అందరికి తెలుసు. 1,00,000 ఎకరాలకు మార్పిడి జరిగిండొచ్చు. అంత చేసిందే కాక 1,00,000 కోట్లు మింగేశారు. సొంత ఏరోప్లేన్లు బాసాళ్ళు గడిగేటోనికి సొంత ఏరోప్లేన్లు వచ్చేసినాయి. మరి ఎందుకు కేటీఆర్ అన్నిసార్లు గెలుస్తున్నాడు పని అనుకోవచ్చు. పాట ఏం ఆయన లేదు. క్లియర్‌గా చెప్తున్నాడు. నువ్వు లిక్కర్ కావచ్చు, డబ్బులు కావచ్చు పంచను అందుకే నేను గెలుస్తా అని చెప్పేసి అంటున్నాడు మరి. అవును మరి అడుగుదామా? నడువు మరి. లిక్కర్ పంచలేదా? పైసలు పంచలేదా? ఇక శుద్ధపూస మాటలు మాట్లాడితే, పతివ్రత మాటలు మాట్లాడితే ఎవరేం చెప్పలేరు. లిక్కర్ పంచకుండా మరి ఇప్పుడు మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఎందుకు ఆనందపడుతున్నారు? నువ్వెందుకు ఇవ్వకపోతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నువ్వెందుకు చూడకపోతే? నీ సొంత నియోజకవర్గంలో మా ప్రభుత్వం అంటే దట్ ఈస్ కాంగ్రెస్, దట్ ఈస్ రేవంత్ అన్న, దట్ ఈస్ మా క్యాబినెట్. నువ్వు నీ నియోజకవర్గంలో కూడా మేము ఇండ్లు ఇచ్చినాం. మాకు అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే మా ప్రతిపక్ష నియోజకవర్గాలకి ఒక్కటంటే ఒక్కటి కూడా ఏ పనులు చేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఈరోజు నీ సొంత నియోజకవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పేరు మీద చెప్పుకునేటటువంటి నువ్వు ఈరోజు మీ నాయన ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. నువ్వు ఈరోజు చూపిస్తున్నావు డ్రామాలన్నీ. అయినా నీకు ఇచ్చినాం మేము ఈరోజు నీ సొంత నియోజకవర్గంలో. అంటే రేవంత్ రెడ్డి మహేందర్ రెడ్డి మీద గెలువు నెక్స్ట్ టైం. మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, కేకే మహేందర్ రెడ్డి మీద. సాధ్యమవుతుందా? అవన్నీ తర్వాత మాట్లాడు. సాధ్యమా అసాధ్యమా నేను చూపిస్తా. మీరు అట్లనే అన్నారు 5 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణలో మీరు మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే నువ్వు నాకు అడిగినావు ఈ మాట. 3 ఏళ్ల కింద నన్ను అడిగినావు నువ్వు. సాధ్యమవుతుందా అని అడిగినావు. తెలంగాణలో అధికారంలోకి వస్తారా అని అడిగినావు. వస్తాం చెప్పినా నేను. బరాబర్ చెప్పినా. ఇప్పుడు కూడా చెప్తున్నా. కేకే మహేందర్ రెడ్డి మీద నెక్స్ట్ టైం గెలువు నువ్వు చూపిస్తా. సిద్దిపేట కూడా రేవంత్ అన్న ఓడగొడతా అన్నాడు. చూద్దాం ఎవరిని తీసుకొచ్చి పెడతాడు రేవంత్ అన్న చూద్దాం. ఇక అయిపోయిందాడ మొత్తం ఆడ ఊర్లో మా వైశాస్ చెప్తారు. మేము కొత్త బిల్డింగ్లు కొన్నది తెలవనీయం. ఏదైనా ప్లాట్ కొంటే తెలవనీయం. ఎందుకు అనంటే హరీష్ రావుతోని భయం పడతారంట. ఏదైనా కొనుక్కుంటే వాడు మరి కథం పట్టిస్తాడో ఆస్తులని. ఎవ్వరికి తెలవనీయరంట. 1 ఎకరం భూమి ఉంటే కూడా భయపడతారంట చెప్పుకోవడానికి. ఎందుకంటే వైశాస్ కమ్యూనికేషన్ నాకు ఉంటది కాబట్టి నేను అడిగితే నాకు చెప్పిర్రు. నేను ఇది లైవ్ లో నాకు చెప్పినటువంటి విషయం. నేను ఎవ్వరో మళ్ళా థర్డ్ పర్సన్ వచ్చి నాకు చెప్పింది కాదు. వాళ్ళే స్వయంగా నాకు ఎంతో మంది చెప్పినటువంటి విషయం.